హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు సమ్మర్ వచ్చేసింది కదండి. సో ఒక సమ్మర్ కూల్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది మనం చెరుకు రసం చేసుకుంటాం కదా. ఇది చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అందరూ బాగా కోకోనట్ వాటర్, చెరుకు రసం పైన బాగా డిపెండ్ అయిపోతారు. సో ఇంట్లో ఒక్కొక్కసారి మనం ఉన్నప్పుడు మనకి సడన్గా తాగాలనిపిస్తుంది. కాకపోతే ఆ టైంలో బయటికి వెళ్ళే వీలు లేక మనం ఆగిపోతూ ఉంటాం. సో అట్లాంటి టైంలో మనం ఇట్లా ఇన్స్టెంట్గా చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా రెడీ చేసుకుందామో చూసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ షుగర్ కేన్ జ్యూస్ వితౌట్ షుగర్ కేన్ కోసం ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దాంట్లో ఒక 1 కప్, ఒక 2-3 గ్లాసెస్ కావాలంటే ఒక 1 కప్ బెల్లం తీసుకుందాం. ఈ బెల్లం ఎలాంటి బెల్లం అయినా పర్వాలేదు, కానీ నల్ల బెల్లం తీసుకోకండి, ఎందుకంటే కొంచెం కలరే చేంజ్ అవుతుంది. అంటే ఏ బెల్లం అయినా తీసుకోవచ్చు. సో బెల్లం, ఒక 1 కప్ బెల్లం ఈ మిక్సింగ్ జార్లోకి వేసేసుకుందాం. నెక్స్ట్ పుదీనా, ఒక 10 to 15 పుదీనా ఆకులు, ఇంకా అల్లం. సో నెక్స్ట్ మనం ఒక 10 to 15 పుదీనా తీసుకుందాము. ఒక 1 ఇంచ్ వరకు అల్లము పొట్టు తీసేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక హాఫ్ నిమ్మకాయ. సో ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. పుదీనా, నెక్స్ట్ అల్లం ముక్కలు, ఈ నిమ్మకాయ వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో అల్లము, బెల్లం ఇంకా పుదీనా వేసుకున్న తర్వాత ఒక 2 కప్స్ అని వాటర్ వేసుకుందాం. వేసేసుకొని లాస్ట్కి నిమ్మకాయ పిండేసుకొని మిక్సీ చేసుకుందాం. సో ఇప్పుడు నేను మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి. దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో ఇలా మన చెరుకు రసం అనేది రెడీ అయిపోయింది వితౌట్ చెరుకు. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదండి, మన షుగర్ కేన్ జ్యూస్ వితౌట్ షుగర్ రెడీ అయిపోయింది. ఇది సమ్మర్లో మధ్యాహ్నం చల్లగా తాగితే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సేమ్ 99% మీకు చెరుకు రసం టేస్టే ఉంటుంది. ఎందుకంటే బెల్లం ఎట్లాగో చెరుకుది ఎక్స్ట్రాక్టే కాబట్టి సో సేమ్ టేస్ట్ మాత్రంలో చేంజ్ ఉండదు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.